మాడు మాడిపోయే ఎండలు, రోళ్లు కూడా పగులుతాయా అనిపించే ఎండ తీవ్రత. అదిరిపోయే ఎండలకు జనాలు కూడా బయటకు రావడం మానేశారు. కానీ ఒకరిని మాత్రం ఆ ఎండలు ఆపలేకపోయాయి. ఆ లక్ష్యం ముందు ఆ ఎండలు కూడా ఆవిరైపోతున్నాయి. ఎండలను చీల్చే బాణమై కదులుతోన్న ఆమె స్ఫూర్తితో వేలాది మంది మేము సైతమంటూ కదులుతున్నారు. కుమ్మక్కు కుట్రలను ఎండగట్టడానికి, ప్రభుత్వ అసమర్థతను ప్రజలకు తెలియజేయడానికి చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం మండే ఎండల్లో సాగుతోంది. మే నెల అంటేనే అదిరిపోయే ఎండలు. అదే ఖమ్మం జిల్లా, పైగా సింగరేణి ప్రాంతం. ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఎక్కువ అనుకుంటే సోమవారం 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. స్థానికులు కూడా బయటకు రాలేని పరిస్థితి. కానీ రాజన్న బిడ్డ షర్మిల ప్రజల కోసం, అన్న ఆశయం కోసం మండు టెండల్లో ముందుకు కదులుతున్నారు. వైఎస్ఆర్ తనయ, కష్టమంటే ఎరుగని బిడ్డ. వైఎస్ఆర్ చల్లని చేతుల మీదుగా పెరిగారు, అల్లారు ముద్దుగా పెరిగారు. కానీ ఇప్పుడు చెమటలు కక్కుతూ నిప్పులు చెరిగే ఎండలో ఇలా అడుగులు వేస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. ప్రజల చేతులు ప్రేమతో చల్లగా తాకుతుంటే షర్మిలను మండే ఎండలు ఏం చేస్తాయంటున్నారు అభిమానులు. విపరీతమైనటువంటి ఎండ, 50-55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఎండలో ఒక మహిళ ఈ విధంగా తిరగడం నిజంగా చాలా గొప్ప విషయము. రాజన్న రాజ్యం కోసం జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో ఆ మహిళ అంత కష్టపడి తిరగడం, ఆమెను ఎంతమంది వెంబడించడం అనేది చాలా గొప్ప విషయము. షర్మిలలోని పట్టుదల తమను మరో ప్రజా ప్రస్థానం వైపు నడిపిస్తుందని మహిళలు చెబుతున్నారు. ఇంత ఎండలో ఆమె తమ దగ్గరకు వస్తుంటే తమ పాదాలు ఆమె వెంట పరుగులు పెడుతున్నాయని చెబుతున్నారు. సూర్యుడి సాక్షిగా పడే అడుగులు ప్రత్యర్థుల కుట్రలను మార్చేస్తాయని ఖమ్మం వాసులు అంటున్నారు. ఎండ వేడికి ఇలా గొంతు తడుపుకుంటూ నడుస్తున్నారు. చూడాలని సంతోషంగా అప్పు చేసుకుని వచ్చాను. ఎంత ఎండలో వచ్చాను అండి, రాంగలేంది మాకేమని మేము కూడా వచ్చాను. మేము షర్మిల అక్కను చూడటానికి వస్తేనే 2 గంటలు ఉంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం. మరి ఆమె పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి గ్రహించాలి. మిగతా పార్టీ వాళ్ళు ఏమంటారంటే 50 లక్షల బూట్లు వేసుకొని తిరుగుతుంది, ఆమె ఏసీ పెట్టించుకుంది కాలని. మీకు వేరే అదర్ పార్టీ దమ్ము చాతనైతే మీరు ఆ బూట్లు వచ్చి చెక్ చేసుకోండి, లేకపోతే ఆమె ద్వారా నడవండి ఎండలో. అప్పుడు తెలిసిద్ది జగన్ బలం ఏందో ఏందనేది. ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు. 50 డిగ్రీలు పైబడి ఉన్నటువంటి ఈ ఏరియాలో షర్మిలమ్మ గారు ఎండని కూడా లెక్క చేయకుండా నడుస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలే ఆవిడ కనపడుతున్నాయి. గానీ ఎండ ఏమాత్రం కూడా లెక్క చేయని పరిస్థితి. అంటే ఈ రోజు అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ఏసీ రూముల్లోంచి కదలలేని పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో నీడ నుండి తెలుసుకోవడం కాదు, ప్రజల దగ్గరికి వెళ్లడం అనేది ఈ ఎండలో నడవడమే నిదర్శనమని మేము ప్రజల పక్షాన, మహిళల పక్షాన షర్మిలమ్మకి స్వాగతం పలుకుతూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఆనాటి చంద్రబాబు చీకటి పాలనను తరిమేయడానికి వైఎస్ఆర్ కూడా మండే ఎండలో నడిచారు. రోజుకు 26 కిలోమీటర్ల చొప్పున వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సాగించి నాటి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇప్పుడు షర్మిల కూడా ఎండలను ఏమాత్రం లెక్క చేయకుండా ఇచ్చాపురం వైపు సాగుతున్నారు. ఇలా చిన్నారులే షర్మిల కోసం తరలి వస్తుంటే ఎండ అనుకుని షర్మిల ఎలా నడవకుండా ఉండగలరు? షర్మిల ఒక్కొక్క చెమట బిందువు కలిసి సంద్రమై కుమ్మక్కు కుట్రలను ముంచేస్తాయని వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్నారు. ఈ కష్టం, ఈ శ్రమకు ఈ మండే సూర్యుడే సాక్షి అని ఖమ్మం వాసులు అంటున్నారు. ఆనాడు మండే ఎండల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రకంగా పాదయాత్ర చేశారో అదే విధంగా షర్మిల కూడా మండే ఎండల్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్రతో ముందుకు సాగుతోందంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆమె పాదయాత్ర చరిత్రాత్మకంగా నిలిచిపోతున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు.